ఒక రాక్షసుడు కూడా అమ్మ ఒక వరాన్ని ఎలా పొందుతాడంటే బ్రహ్మ దగ్గర అహం లేనివాడు, అంటే కుళ్ళు కుతంత్రం లేనివాడు ఒక సాహసం చేసి, అంటే ఎవరైతే నన్ను చంపుతారో ఆ వ్యక్తికి అహం ఉండకూడదు అని ఒక వరాన్ని పొందుతాడు ఆయన. ఇప్పుడు ఈ లోకంలో అహం లేని వాళ్ళు ఉన్నారమ్మా? అందరికీ అహం అంటే ఈగో, తర్వాత ఇంకేదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి 100 తప్పులు చేసే వాళ్ళే ఉన్నారు. అలాంటి ఆ తరుణాన్ని కూడా మహాముక్కంటి నీలకంఠుడు ఆయన గరళంలో నీలం అంటే విషాన్ని పెట్టుకొని దేవాది దేవతలకి అమృతాన్ని ఇచ్చిన మహానీయుడు కాబట్టి ఆయనకి ఎక్కడ స్వార్థం ఉండదు. ఎక్కడ ఆయన నిస్వార్థపరుడమ్మా, ఎక్కడ ఆశతో కనబడాడు. ఆశతో ఉన్నవాడైతే అలంకరణ వేసుకోవాలి కదా. తర్వాత ఆయన అన్నపూర్ణాదేవిని అర్ధభాగాన్నే పెట్టేసేసుకొని భిక్షాటన చేయడం ఏమిటి? ఒక మాట. గంగని నెత్తిలోనే పెట్టుకున్న వాడికి ఏమి మనం అభిషేకం చేయగలం? రెండో మాట. చితాభస్మాన్ని ఒళ్ళంతా రాసేసుకొని నా ఆత్మబంధువులు మీరంతా నా బిడ్డలు అని చెప్పేసేసి ఆ శ్మశాన వాటికలో కూర్చోవడం ఏమిటి? మళ్ళీ ఆయనే ప్రాణదాత. మళ్ళీ ఎండికొండల మీద కూర్చున్నవాడు ఏదైనా చేయవచ్చు అంటారు, కానీ ఆయన ఏ రోజు ఎండికొండల మీద కూర్చున్నట్టు ఎక్కడ చిత్రం లేదు, చిల్లర చిత్రం లేదు, ఏ వివరణ శాస్త్రంలో లేదు. అంతటి గొప్ప తరుణం కదా. ఆ రాక్షసుని ఒకే ఒక దెబ్బతో ఇలా చేతులు పెట్టి కొడితే అమ్మ ఆయన గారు ఒకే ఒక దెబ్బతో చనిపోతాడు. చనిపోయినప్పుడు మొట్టమొదట ఆ రాక్షసుడు అడుగుతాడు, తండ్రి అసలు ఎవరు మీరు? ఒక స్వార్థమే లేదు అని చెప్పి రుజువు చేయడానికి గల ఒక ఉదాహరణ చూపించండి అని అంటే కర్కాటేశ్వరుడిని చూపిస్తాడు. కర్కాటేశ్వరుడు అంటే తండ్రి మెడలో ఉన్న సర్పం పేరు. ఆ సర్పాన్ని చూయించినప్పుడమ్మా ఎంత ఆనందపడతారంటే వాళ్ళు, ఆ సర్పం కింద తండ్రికి విషం ఉంటుంది. గరళాకంఠుడు ఆయన విషం పెట్టుకోవడం ఏమిటి? మింగితే ఆయనకు ప్రమాదం కదా. అంటే తండ్రి అన్న మాట ఏంటంటే నేను మింగితే ప్రమాదం, ఒకవేళ నేను బయటికి ఆ విషయాన్ని వదిలేస్తే సమస్త జీవరాశులకు ప్రమాదం అని చెప్పేసి నేను ప్రమాదాన్ని కూడా భరించగలను మీ అందరి కోసం అని చెప్పి రుజువు కోసం ఇక్కడ పెట్టుకున్నాను అని అంటాడమ్మా. ఆ రాక్షసుడి యొక్క ఆ పైశాచికత్వం నుంచి విడుదల చేయబడ్డ రోజు కూడా శివరాత్రి.